మీ పేరు? నా పేరు సూర్య సార్. డిఎన్ ఫస్ట్ చదువు. నా పేరు సార్ చదివాను సార్. వాడి గుంటూరు కాకినాడ చూస్తారా? బెస్ట్ ఆఫ్ లక్ సార్. మేము అందుకే వచ్చాను, బెస్ట్ ఆఫ్ చెప్పడానికి వచ్చామండి. అదే సార్, మేమే అంటారు సార్. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి చిన్న సత్కారం సార్. లేదు సార్, ఎందుకంటే మీ అన్న అభిమానం వల్ల మీ సంస్థ నిలబడింది సార్. స్టార్టింగ్లో మేము 2014లో స్టార్ట్ చేసాం సార్. సిరంజి అభిమానంతో మాకు హెల్ప్ చేశారు సార్. ఇప్పుడు అభిమానులు మిగతా అందరూ కూడా నాకు గవర్నమెంట్ సపోర్ట్ లేదు సార్. ఫోటో సార్ మా సెల్ఫ్ ఇచ్చిన స్మాల్ మా లూజ్ బైక్ సార్. ఆయన కిల్లర్ పాటలు ఉన్నా మీకు? పాటలు కూడా నేర్చుకున్నారు సార్. మా టైం లేదు సార్. కిల్లర్ పాటలు ఉన్నా మీకు? మళ్ళీ మిమ్మల్ని ప్రత్యేకంగా కలుస్తాను ఒకసారి. నేను మీకు బాగా అంటే ప్రత్యేకంగా పెట్టానండి నేను మన సంబంధించి. చూడండి సార్, ఏంటంటే బ్లైండ్స్ కి సర్టిఫికేట్లే రావట్లేదు సార్. గవర్నమెంట్ ఇచ్చే చేయట్లేదు సార్. పెన్షన్ ఏంటంటే ఒకరికి వస్తే రావట్లేదు సార్. కుటుంబంలో బ్లైండ్స్ రావట్లేదు అంటే రేషన్ కార్డు ప్రకారం ఒకరికి వస్తున్నారు సార్. అది గురించి మార్చమంటే మార్చండి సార్. మీరు ఎవరైనా ఒకసారి రిప్రజెంటేషన్ తీసుకోండి. మీకు ఏమేమి కావాలి చెప్పండి ఒకసారి. నేను సర్టిఫికేట్లు రావట్లేదు సార్. ఇంకోటి ఏంటంటే సదరన్ సర్టిఫికేట్ వల్ల మాకు ప్రాబ్లం వస్తుంది సార్. 75% వచ్చింది అనుకోండి, వాడికి 4 సంవత్సరాల కొంచెం మొత్తం పూర్తి బ్లైండ్ అయిపోతే వాడికి ఇంక ఇవ్వట్లేదు సార్. 75 నుండి ఫార్మేట్ సార్. దానివల్ల అవకాశం క్వాలిటీ ట్రీట్మెంట్ ఒకటి, క్వాలిటీ ట్రైనింగ్ సార్. ఫస్ట్ చూడండి సార్. తర్వాత 3% వేసిన అమలు అవ్వట్లేదు. బ్యాక్వర్డ్ పోస్ట్ కూడా లోకల్ లేటెస్ట్ తీయట్లేదు సార్. మెయిన్ లేదు, దీన్ని మన పాలసీ రూపంలో చేస్తాం. చూడండి సార్. బెస్ట్ సార్. మీకు మీరు అనేది సార్. అందుకని నేను అదే సార్. ఒక్క ఫోటో సార్. చాలా మటుకు మిస్టేక్స్ పడుతున్నాయి సార్. చేయడానికి చాలా కష్టం అవుతుంది సార్. మా దాంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు సార్. అతనికి ఏంటంటే సదరం నెంబర్ వచ్చింది కానీ అందులో నేమ్ రాలేదు సార్. నేమ్ వచ్చింది కానీ ఫోటో రాలేదండి. ఫోటో లేదండి. అందులో డాక్టర్ సర్టిఫికేట్ డాక్టర్ సైన్ లేదండి అందులో. సో అలాగా అప్లికేషన్ పెట్టినప్పుడు మాత్రం అది అప్రోచ్ అవడానికి సర్టిఫికేట్ ఇబ్బంది అవుతుందండి. దానివల్ల పాత మెడికల్ ఇష్యూ చేసి ఇప్పుడు ఆల్రెడీ అబ్బాయి రాస్తున్నాడు ఇంటర్మీడియట్. పంపించాను. నేను సినిమాలో రాకముందు నేను డాక్యుమెంట్ చేసింది మేజర్ మనకి ఏదైతే మనకు చూపి ఇబ్బంది ఉందో వాళ్ళ మీద డాక్యుమెంట్ ఫిల్మ్ చేస్తాను. అందుకే నేను బలంగా చేసి పెడతాను. వచ్చిన సమయం సార్ అవగాహన ఉన్న వ్యక్తిగా వచ్చారు సార్. మాట్లాడుతున్నారు. మనస్ఫూర్తిగా